సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మంచి స్టోరీ చెప్పండి. తెలివిగల వాళ్ళ కథ చెప్తామా? చెప్పుకుందామండి. కాదు రమ్మగారు, మన ఇద్దరం కలిసి ఎన్ని రోజులు అవుతుంది? ఎందుకు? నాకేంటో చాలా రోజులైంది అన్న ఫీల్ వచ్చింది. ఏంటి ఒకేసారి మీరు నాతో కాకుండా ఓపెన్ ఫోరం చేసేస్తున్నాను, వేరే వాళ్ళతో మిస్ అయిపోతున్న ఫీల్ వస్తున్నట్లుంది. కానీ లాస్ట్ వీక్ కదా మనం చేసి, లాస్ట్ వీక్ మధ్యలో కిచెన్ చేశాను, ఒక రోజు ఓపెన్ ఫోరం చేసాము. మన ఇద్దరం స్టోరీలు చెప్పుకొని చాలా రోజులు అయింది కదా. అలా ఏం అవ్వలేదు, 4 రోజులే అయింది. ఓకే, ఇంకా వరుసగా కూర్చోవలసిందే. మామూలుగా భార్యాభర్త ఒకళ్ళు తెలివైన వాళ్ళైతే చాలా సంసారం బాగా నడుస్తుంది. ఇద్దరు తెలివైన వాళ్ళైతే ఒకటి తెచ్చిపోతూ ఉంటారు మరే కదా. మరి ఒక తెలివి తక్కువగా ఉందనుకో పిల్ల, తెలివైన వాడికి ఇస్తే వాడు లాగేస్తాడు. పిల్లాడు సామాన్యంగా ఉన్నాడు అనుకో, తెలివిగల పిల్లని ఒక దాన్ని కాలిపొడుగు దాన్ని చూసి కట్టేస్తే అదే మేనేజ్ చేసుకుంటాడు. ఇదివరకు అట్లా చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంది, అవతల వాడు తెలివి తక్కువ వాడని వీడు నాకు వద్దని, తెలివి తక్కువ పెద్దమ్మాయి దీంతో నేను ఉండనని ఇట్లా కొట్టు చచ్చిపోతున్నాను. అవును కదా. కాకపోతే దాని తెలివి తక్కువతనం వల్ల మన జీవితం హాయిగా ఉందని అనిపించదు. ఏదో సందర్భంలో ఆ అమ్మాయి తెలివి తక్కువ ప్రూవ్ అయిపోయింది అనుకో, లేదా వాడి తెలివి తక్కువ అబ్బాయి తెలివి తక్కువ ప్రూవ్ అయిందనుకో, ఫ్రెండ్స్లో అవమానంగా ఉందని అలాంటి భావాలతో బాధపడుతున్నారు. ఇప్పుడు ఎంతసేపు జనాల్ని ప్లీజ్ చేయటం పట్లే ఉంటున్నారు. అంటే భార్యకేమో భర్త తెలివిగా ఉండాలి, భర్తకేమో భార్య ఇంకా తెలివిగా ఉండాలి, అట్లా కోరుకుంటున్నారంటారా? కోరుకుంటున్నారు, కొట్టు చచ్చిపోతున్నారు. అందుకేగా అతన్ని మించిన వాడు ఆచంట మల్లన్నని, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళయ్యి చివరి కొట్టు చచ్చి నువ్వు ఏకంటే నేను మేకని, ఎతంటే ప్రతని చివరి కొట్టుకుంటున్నారు. అలాంటి ఒక చెప్తాం. పూర్వం ఒక ఊళ్ళో ఓ భూషయ్య అని ఒక రైతు ఉండేవాడు. ఆయనకి లేక లేక ఒక కొడుకు ఉన్నాడు. ఈ చుట్టాల్లో చాలామంది తెలివిగల మగపిల్లల్ని చూసేవాడు ఆయన. ఈ భూషయ్య గారు కూడా చాలా తెలివైనవాడు. ఆయనకి ఏమనిపించేది, పిల్లాన్ని తెలివిగా పెంచాలి. ఎట్లా పెంచుతాం, వాడికి ఉండాలి కొంత, అంతేగాని ఆయన ఇలా భావించేవాడు. పిల్లాన్ని అల్లారు ముద్దగా ఎంతో చక్కగా బుద్ధిమంతుడిగా పెంచారు. బుద్ధి అయితే ఉంది, కానీ రోజులు గడుస్తూ ఉన్న కొద్దికి పిల్లాడంత తెలివిగా లేడు వీడు అని ఆయనకి తెలియటం మొదలుపెట్టింది. తెలుస్తోంది తండ్రికి. హఠాట ఏదో 20 ఏళ్ళు వచ్చేసింది. 20 ఏళ్ళు వస్తే, ఏమిట్రా అబ్బాయి, నేను ఎంతో తెలివిగా పెంచుతా అనుకున్నాను, నీ తెలివి పెరిగినట్లేదు, తరిగిపోయినట్టుంది అన్నాడు. అనేసరికల్లా కొడుకు మాత్రం తను చాలా తెలివిగల వాడిని చాలా గట్టిగా నమ్మేవాడు. అదేంటి నాన్న, నాకు తెలివి లేకపోవడం ఏంటి, నేను బ్రహ్మాండమైన తెలివిగా ఉన్నాను, అసలు ఏ పనైనా చెప్పు క్షణాల్లో చేయకపోతే అడుగు అన్నాడు. అడిగితే ఈయనేమన్నాడు, సరే ఒక గొర్రెతోలు ఉంది, గొర్రెని వంట చేసేసుకున్నారు, లేదా ఏదో చేస్తే దాని చర్మం ఒలిచి పెట్టుకుంటారు. గొర్రె చర్మం ఉంది, దీన్ని తీసుకెళ్ళి బజార్లో అమ్మిరా, చూస్తాను నీ తెలివి అంటే, ఓ బ్రహ్మాండమైన రేటుకి అమ్ముతాను, ఎవ్వరూ అమ్మని రేటుకి అమ్మి చూపిస్తాను నాన్న నీకు అని గట్టిగా చెప్పాడు. చెప్పేసరికల్లా నాన్న అన్నాడు, ఓ గొర్రె తోలు ఇచ్చాను, ఎవడైనా అమ్ముతాడు, అదేమిటి గొప్ప, నువ్వు గొర్రె చర్మము తేవాలి, ఖరీదు తేవాలి, తేగలవా నువ్వు అన్నాడు. ఏమిటి గొర్రె చర్మంగా ఉండగానే దాని రేటు కూడా వచ్చేయాలట వీళ్ళ దగ్గరే, చేయగలవా, అది తెలివి, చేయగలవా నువ్వు అన్నాడు. అనేసరికి కుర్రాడు అన్నాడు, హోష్ అదెంత పని, క్షణాల్లో చేసుకురాను, పొద్దునుంచి మధ్యాహ్నం అయ్యేసరికల్లా పొద్దుయ్యేదాకా నేను ఉండనానా, మధ్యాహ్నమే వచ్చేస్తాను, గొర్రె దీన్ని తోలి వెనక్కి తెచ్చేస్తా, రేటు పట్టుకొస్తా, చూడు నా ప్రతిభ అన్నాడు. ఓహో బాగానే ఉందనుకుని అమ్మ నాన్న పిల్లని కాస్త సరదాగా ముద్దు చేసి పొద్దున్నే గొర్రె చర్మం ఇచ్చి పంపించారు. వాడి ఇంటి దగ్గర సద్దానం తిన్నాడు, బయలుదేరాడు. సంతకి నడుచుకుంటూ పోయాడు. సంత మొదట్లో ఎవరో ఒక ఆయన కనపడి, తెలిసినవాడు, కొంచెం మొహబరిక ఉన్నవాడు, ఏంట్రోయ్ గొర్రె చర్మం అమ్మడానికి తెచ్చావు, ఎంత ఏమిటి అన్నాడు. ఎంతైతే ఉంది, చర్మం నా దగ్గరే ఉండాలి, ఖరీదు కావాలి అన్నాడు. అనేసరికి అవతల వాడికి అర్థం కాదు, ఏమిటి నీ చర్మం నీ దగ్గరే ఉండి నీకు డబ్బులు కూడా కావాలా, నువ్వు ఊరికే చూడడానికి వచ్చావన్నాడు. కాదు, దీన్ని అమ్మడానికే వచ్చానన్నాడు. ఒరే నువ్వు అమ్మితే అది అవతలవాడి చేతిలోకి వెళ్ళిపోతుందిరా, అప్పుడు ఖరీదు నీ చేతిలో పడుతుంది, నీ చర్మం నీ చేతిలోనే ఉండి నీ ఖరీదు ఎట్టా వస్తుంది అంటే, అదే తెలివి అన్నాడు వీడు చిటికేసి. అవతలవాడికి అర్థం కాలే, ఊరు నాయన వీడేమిటో విచిత్రంగా ఉన్నాడని, సరేలే సంతలోకి వెళ్ళు, నీ గొర్రె నీ చేతిలో ఉండగానే నీకు డబ్బులు ఇచ్చేవాడు ఎవడన్నా వ్యాపారస్తుడు కనపడతాడేమో చూద్దు కానీ వెళ్ళమన్నాడు. అక్కడి నుంచి వీడు లోపలికి వెళ్ళాడు. ఎంత అంటారు ప్రతి వాళ్ళు, నా చర్మం నా దగ్గరే ఉండాలి, నా డబ్బులు నాకు కావాలంటాడు. మధ్యాహ్నం దాకా తిరిగాడు, అందరూ వీడు వెర్రు వెధవని ఎవరు వీడి జోలికి రాలేదు.
అయితే ఏమైంది, ఆ గొర్రె చర్మం సంకలో పెట్టుకుని తిరుగుతున్నాడు. కాళ్ళు నొప్పులు పుట్టేస్తున్నాయి. సరే విప్ర వినోది ఒక ఆయన ఇది చేస్తున్నాడు, ఇంద్రజాలం చేస్తున్నాడు. విప్ర వినోదులు అనేది ఒక జాతి. విప్ర వినోదులు అంటారు వీళ్ళని. ఇంద్రజాలం గారడి వాళ్ళు. ఈ మామూలు లోకల్ గారడి కాకుండా బ్రాహ్మలు ఉండేవాళ్ళట. ఇందులో ప్రత్యేకమైన గారడి చేయగలిగేవాళ్ళు. ఎన్నో సృష్టించగలరు. కనికట్టు మన కంటి ముందు వాళ్ళు. మనం ఇలాంటి ఒక కథ కూడా చెప్పుకున్నాం. కానీ ఏముండదు అక్కడ. కానీ కనికట్టు చేసేస్తారు. అయితే ఏమైంది, ఆయన ఏదో గారడి చేస్తున్నాడు. ఈ కుర్రాన్ని చూసి, ఏరా అబ్బాయి నీ జేబులో నీ చంకలోది గొర్రె చర్మమేనా, ఇడితే దీన్ని ఏం చేస్తానో చూడంటే ఇచ్చాడు. ఇచ్చేసరికి ఆయన ఏం చేశాడు, ఆ గొర్రె చర్మాన్ని ఇట్ట జుట్టు ఉంది కాదు చంకలో పెట్టుకున్నాడు. దాన్ని ఇట్ట నిలబెట్టి తన పైన ఉన్న ఉత్తరీయం తీసి దాని మీద కప్పాడు. మన హోమ్ ఫట్ అన్నాడు. అయింది. ఆ ఉత్తరీయం తీసాడు. తీయగానే అంత మామిడి చెట్టు వచ్చింది అక్కడ. దానికి ఒక కాయ కూడా ఉంది. గొర్రె చర్మం పోయింది. జనాలంతా చప్పట్లు కొట్టారు. తల ఒక పావలా ఇచ్చారు. కొంతమంది దండం పెట్టారు. కుర్రాడు కూడా సరదాగా వచ్చింది. అబ్బా పల్లి చేశాడు, ఇంచక్క మామిడి చెట్టు అయిపోయింది, దానికి కాయ కూడా ఉంది, బుజ్జికాయ అని సంతోషించాడు. అందరూ వెళ్ళిపోయారు. వీడు ఒకడు నుంచున్నాడు అక్కడ. ఎవరు లేరు. గొర్రె చర్మం ఏది ఇప్పుడు, ఏమమ్మీ ఏం ఖరీదు పట్టుకెళ్ళాలి తాను. ఇంతలో ఆకలి కూడా వేసేస్తోంది. 3 అయిపోయింది, 3 దాటిపోతుంది. ఆకలిస్తుంది, ఏం చేయను. అటు ఇటు చూసి ఆ విప్ర వినోద్ కూడా మాయమైపోయాడు. ఇప్పుడు ఆయన అక్కడ ఉంటే, ఏమండి నా గొర్రె చర్మం నాకు ఇప్పించండి అని అడగచ్చు. ఆయన లేకపోతే వీడెవడిని అడుగుతాడు. ఇక అటు ఇటు చూశాడు, దిక్కులు చూశాడు, ఏ పక్కకు చూసినా అతను కనపడలే. సరే ఆకలి ప్రాణం పోతుంది. ఈ చెట్టుకున్న మామిడికాయ కొంచెం దూరంగా ఉంది, పలకమారింది. ఆ కాయ అయినా తిందామని దాన్ని ఇట్ట పుచ్చుకోగానే గొర్రె చర్మం చేతిలోకి వచ్చింది. వీడు ముట్టుకునేసరికి మారిపోయింది. ముట్టుకోకముందే కనికట్టు, ముట్టుకుంటే ఏముండదు. సరే అమ్మయ్య దొరికింది, సరే ఇది అని చెప్పి దాన్ని చంకలో పెట్టుకున్నాడు. ఆకలి ప్రాణం పోతుంది. ఎక్కడో నీళ్లున్నాయి, తాగుదామా అనుకున్నాడు. దీన్ని ఎట్టా అమ్మాలో తెలియలే. ఇక సంతలో నుంచి జనాలంతా 4 అవుతుంటే వెళ్ళిపోవటం మొదలెట్టారు. దూర ప్రాంతాల వాళ్ళు ఉంటారుగా, తాను అమ్మలేనని అర్థమైపోయింది. అయ్యో దీన్ని అమ్ముదాం అనుకున్నా, నాన్నకు బోళ్ళని మాటలు చెప్పాను, చర్మం ఇచ్చి ఖరీదైనా తీసుకున్నాను కాను, చర్మం ఖరీదు 2 నాకే కావాలంటే జనాలకు అర్థమైనట్లేదు అని ఏం చెయ్యాలో తెలియక మెల్లిగా అడవి దారి పట్టాడు. ఇంటికి వెళ్తాను. అయితే ఈ విప్ర వినోద్ ఒక ఆయన ఉన్నాడుగా ముందు, ఆయన చెట్టు కింద కూర్చున్నాడు, ఏదో తింటూ పలకరించాడు. ఏమోయ్ వెళ్ళిపోతున్నావా అన్నాడు. అవునండి అనేసరికి, నువ్వు భలే మంచివాడు పోయి బుద్ధిమంతుడివి, నీకు మాట చెప్తా విను అన్నాడు. సరే చెప్పండి అన్నాడు. దారిలో ఎవరైనా ఆడవాళ్ళు కనిపిస్తే ఆపేక్షగా పలకరించు, ఆడవాళ్ళకి ఆప్యాయతగా పలకరిస్తే ఇష్టం, మంచిది నీకు అన్నాడు. సరేననుకున్నాడు. వీడు ఇలా నడుచుకుంటూ పోతుంటే ఆ ఇంటికి వెళ్ళే దారిలో చెరువులు ఎగురువులు ఉన్నాయి. ఓ పిల్ల చక్కగా ఇంత బారెడు జడ, లంగా ఓణి వేసుకుని, చిన్న ఇంత కొండ పుచ్చుకొని మంచినీళ్ళు పుచ్చుకుని వస్తుంది. నెత్తి మీద ఒక కొండ ఉంది, చేతిలో వచ్చి ఆ అమ్మాయిని, ఏ అమ్మాయి బాగున్నావా అని పలకరించాడు. పలకరించమన్నాడు కదా. చాలా బాగున్నాను, అంతా కుశలమే, మీరంతా కుశలమేనా, మీదే ఊరు అని అడిగింది అమ్మాయి. అడిగేసరికి మాది ఫలానా ఊరు, పొద్దుననగా బయలుదేరానంటే, సరే ఆ మాట ఈ మాట మాట్లాడి, అన్నం తిన్నావా అంది. తినలేదు. పద రా మా ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెట్టి, ఆప్యాయంగా మాట్లాడితే జరిగేది అదే కదా, అంతేగా. పద అని ఇంటికి తీసుకుపోయింది. ఆ వెనకాల అరుగు మీద అరిటాకేసి అన్నం పెట్టింది. అన్నం పెట్టాక, అసలు ఎందుకు బయలుదేరావు ఏమిటి అంటే, అబ్బాయి చెప్పాడు, ఏం చేయను, మా నాన్న ఈ చర్మం తీసుకెళ్ళి అమ్మన్నాడు, చర్మము నీ దగ్గరే ఉండాలి, ఖరీదు చేతిలో పడాలన్నాడు, అదే తెలివి అన్నాడు. తెలివిగా అమ్ముదామని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. మధ్యలో విప్ర వినోద్ ఒకడు దొగలేడు, ఆయనేమో మామిడి చెట్టుగా మార్చాడు అని కథ అంతా చెప్పాడు. ఆ అమ్మాయి ఏం చేసింది, ఏదో తిడితే అని వీడు అన్నం తింటుంటే పక్కన పెట్టిన దాన్ని చేతికి అందించాడు. దాన్ని మొత్తం పరి చూసింది. ఉండు నీకు ఖరీదు కూడా వచ్చే మార్గం చెప్తా అని లోపలికి వెళ్ళి కత్తెర పుచ్చుకొచ్చింది. వీడు అన్నం తిని చేయి గడుక్కుని మళ్ళీ వచ్చేసరికి చక్కగా శ్రద్ధగా బొచ్చంతా దగ్గరగా కత్తిరిచ్చేసి, బొచ్చంతా ఒక పెద్ద సంచిలో పోసి బొచ్చుకి ఖరీదు ఇచ్చేసి, గొర్రె బొచ్చుతోటి ఏం చేస్తారు, కంబళ్ళు అవి నేస్తారు. అవును, అది ముదురు రంగు గొర్రె. బొచ్చు మొత్తం కత్తిరిచ్చేసింది, చర్మం ఉండిపోయింది. నీకు అర్థమైందా, చర్మం మీద ఉంటుంది బొచ్చు, క్లోజ్ గా కత్తిరించేది. అలాగే కదా గొర్రెలకి షేవింగ్ చేసి కంబళ్ళు ఉన్ని చేస్తారు, ఊళ్ళు తీస్తారు కదా వాటి నుంచి, స్వెటర్లకి వాటికి. ఆ ఊళ్ళలో ఏముంది, కంబళ్ళు నేసేవాళ్ళు, దాంతో దారం చేసి మొత్తం చేసింది. అక్కడి నుంచి ఉన్ని రేట్ ఇచ్చేసింది. ఈ చర్మం చుట్టి చంకలు పెట్టి పట్టుకెళ్ళి మీ ఇంటికి అని. ఆశ్చర్యపడి, ఊరిని డబ్బులు వచ్చేసాయి, అంతే, చర్మం చంకలో ఉంది. నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి, నాన్న ఇదిగో గొర్రె చర్మం ఖరీదు, ఇదిగో నీ చర్మం అన్నాడు. నాన్న ఆశ్చర్యపడు,
ఊరిని భలేగా అమ్మావురా, నిజం చెప్పు, ఎవరు చెప్పారు నీకు అన్నాడు. అనగానే వీడు చెప్పాడు, ఫలానా చెరువు వచ్చే దారిలో ఒక చెరువు ఉంది కదా, చెరువు దగ్గర ఒక పిల్ల ఉంది, వాళ్ళది పాతబావి దగ్గర ఇల్లు, వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఆ అమ్మాయి ఈ ఐడియా చెప్పింది, బొచ్చంతా గత్తిరిచ్చేసింది, మరి బొచ్చు రేటు ఇచ్చేసింది, వాళ్ళేమో దాన్ని గొర్రెబొచ్చుతోటి కంబళ్ళు నేయిస్తట వాళ్ళ నాన్న. అనగానే ఈయన అన్నాడు, ఒరే ఆ పిల్లని పెళ్లి చేసుకోరా, నువ్వు నీకు 20 ఏళ్ళు వచ్చి ఎలాగో పెళ్లి చేస్తావు, నువ్వు తెలివి తక్కువ పడివి కానీ చెప్పిన మాట వింటావు. అదే కదా. ఇప్పుడు తెలివి తక్కువతనానికి మూర్ఖత్వానికి మాట వినని మాయరోగం ఉందనుకో, వాళ్ళని ఏమీ చేయలేవు. కానీ వీడు అట్లా కాదు, పిప్పర్ వినోది ఆడవాళ్ళని పలకరించు అనగానే పలకరించాడు. ఆ అమ్మాయి అన్నం పెడితే తిన్నాడు, ఆ బొచ్చు కత్తిరిచ్చేసి డబ్బులు ఇస్తే పుచ్చుకున్నాడు. నువ్వు మాట వింటావు, పోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిల్లని నన్ను పెళ్లి చేసుకోమని అడుగు, వాళ్ళ ఇంటి వాళ్ళ నాన్న పేరు అని పేరు కనుక్కురా, పెళ్లి చేస్తాను నీకు అన్నాడు. వీళ్ళకి అంతే, ఇక ఆ డబ్బులు నాన్న చేతిలో పెట్టి ఒకటే పరుగు ఆ ఊరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ పిల్లని అడిగాడు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. సరే, ఈ లోపల వాళ్ళ నాన్న వచ్చి ఎవరు అబ్బాయి నాయనా ఏమిటి అన్నీ కనుక్కుని అట్లాగే అని మా పిల్లని నీకు ఇస్తామన్నాడు. చక్కగా ఆ పిల్ల వీడు పెళ్లి చేసుకుని వీళ్ళ ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత వీడు పై పనులన్నీ చేసేవాడు, తెలివిగల ఐడియాలన్నీ పెళ్ళామే వేసేది. చక్కగా సుఖంగా ఉన్నాడు కథ కంచికి మనం ఇంటికి. సో ఇక్కడ తెలివితేటలు ఒకళ్ళవే వాళ్ళ ఇంట్లో, ఒక్కళ్ళకున్నా చాలు, అంతే కదా రమ్మగారు, సంసారం వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోతుంది. రెండో వాళ్ళు తెలివైన వాళ్ళ మాట వింటే సరిపోతుంది, ఫాలో అవ్వాలి. రైట్. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.